విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు హలో, నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి నాగేశ్వరరావు గారు. ఏమిటి? అలాగా? ఏం జరిగిందే? ఆయన ఏం చెప్పారు? చెప్పండి అత్తయ్య, ఆయన ఏమన్నారు? అది బోగస్ కంపెనీ అంట. పబ్లిక్ గొడవ చేస్తే నిన్నే క్లోజ్ చేసి మొత్తం స్టాఫ్ అంతా ఎస్కేప్ అయిపోయారట. పరిస్థితి అంతవరకు వచ్చిందా? బాలాజీ రిస్క్ లో పడ్డా? ఎంతో తెలివైన వాడనుకున్న బాలాజీకి ఇలా జరిగిందంటే కర్మమ్మా, అంతా కర్మ. ఏం చేయాలో తోచడం లేదిందో. పరుపులు తీసుకున్న వాళ్ళకి డబ్బు తిరిగి ఇవ్వాలి, లేదంటే కేసులు, కోర్టు చుట్టూ తిరగడాలు. బాలాజీకి జైలు శిక్ష తప్పదమ్మా. పరిస్థితులు అంతవరకు ఎందుకు తెచ్చుకున్నారు? ముందే జాగ్రత్త పడి ఉండాల్సింది. నేను, అమ్మ, అనిత, మూర్తన్నయ్య అందరూ చెప్పి చూసాం. నీ టైం బాగాలేదు, నీకు ఈ బిజినెస్ కలిసి రాదని మూర్తన్నయ్య 1కి 10 సార్లు చెప్పి చూశాడు. చేతులు పట్టి బతిమిలాడాడు. కానీ బాలాజీ వినిపించుకుంటేనా? శనిగాడు నెత్తి మీద ఉంటే ఎందుకు వినిపించుకుంటాడు? అమ్మా, పరుపులు తీసుకున్న వాళ్ళందరికీ తక్షణమే రీపే చేయాలి, లేదంటే ఎవ్వరూ ఊరుకోరు. కోర్టుకు వెళ్ళడమే కాదు, ఇంటి మీద కూడా వస్తారు. రోజు సమాధానం చెప్పుకోలేక చావాలి. రీపే చేసే ముందు బాలాజీకి ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నం చేయమ్మా. ముందస్తు బెయిల్కు ప్రయత్నిస్తావనుకో, కానీ సెటిల్ చేయడానికి నా దగ్గర ఏమీ లేదే. 100 వేలో కాదో లక్షలు పే చేయాలి. పెద్దన్నయ్య దగ్గర, చిన్నన్నయ్య దగ్గర అడగండి. ఇచ్చేవాళ్ళనైతే అడగొచ్చు, ఉండి కూడా లేదని మొండి చేయి చూపించే వాళ్లను అడిగి ప్రయోజనమేముంది? కళ్యాణ మండపం అమ్మకం విషయమై మీ అమ్మ వినోద్ దగ్గరికి వెళ్ళి తిట్లు చివాట్లు తింది. ఆ దిబ్బరొట్టి మాల్ని తన నోటికొచ్చినట్లు మాట్లాడిందంట. అంత అవమానం జరిగాక మళ్ళీ మీ అమ్మ ఏం మొహం పెట్టుకుని వెళ్తుంది? మాలిని గురించి పట్టించుకోవడం అనవసరం. మనకు కావాల్సింది వినోద్ అన్నయ్య. అమ్మా, నువ్వేం ఆలోచించకుండా వినోద్ అన్నయ్యని కలిసి అవసరమైన డబ్బు తీసుకో. అడిగే హక్కు మనకుంది, ఇవ్వాల్సిన బాధ్యత వినోద్ అన్నయ్యకుంది. తన తాకట్టు పెట్టైనా సరే డబ్బు సంపాదించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఓ పక్క డబ్బు గురించి ప్రయత్నిస్తూనే మరో పక్క ముందస్తు బెయిల్కి ట్రై చేయమ్మా. టైం అయిపోయింది, తొందరగా రామ్మా.
వినోద్, తల్లి కూతుళ్ళిద్దరూ కట్టగట్టుకొని వచ్చారేంటి? దారి తప్పొచ్చారా లేక దారి వెతుక్కుంటూ వచ్చారా? మాలిని, అమ్మా, వినోదున్నాడా? ఏ డబ్బేమైనా కావాలా? ఏయ్ ముందు వినోద్ని పిలవ్వే. నేనేమన్నాను? డబ్బు కావాలా అని అడిగాను. అదేమైనా తప్ప నేరమా? డబ్బు అవసరమైనప్పుడేగా మేము గుర్తుకొచ్చేది. వినోద్ని పిలుస్తావా లేదా? పిలవడమే కర్మ, అరుస్తాను. యాండి, మీకోసం మీ అమ్మగారు మీ అమ్మమ్మ గారు వేయించేశారు. మీరు ఒకసారి ఇలా వచ్చి పలకరించండి. అమ్మా, అమ్మమ్మ ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. అలా నిలబడిపోయారే, రండి కూర్చోండి. మళ్ళీ అమ్మకి అమ్మమ్మకి ఏం కావాలో చూడు. నా సేవలందుకొని నన్ను తరింపజేయడానికి రాలేదు, మిమ్మల్ని చూసి తరించడానికి వచ్చారు. మళ్ళీ మంచి చెడ్డ లేకుండా ఏమిటా మాటలు? అమ్మా కూర్చోండి. వినోద్, తీరిగ్గా కూర్చుని మాట్లాడే టైం లేదు. బాలాజీ పరిస్థితి నీకు తెలుసు కదా. మాకు తెలియడం ఏమిటి? ఊరంతా కోడై కూస్తోంది, చీ అని అసహ్యించుకుంటోంది. వినోద్, బాలాజీ ఫైనాన్షియల్గా ఇరుక్కున్నాడు. వాడు చేసింది మంచా చెడ్డ అనేది పక్కన పెట్టి ముందు వాణ్ణి మనం కాపాడుకోవాలి. వాడు అరెస్ట్ కాకుండా ఉండాలంటే బెడ్స్ తీసుకున్న వాళ్ళందరికీ అమౌంట్ తిరిగివ్వాలి. లేదంటే బాలాజీ జైలుకెళ్ళక తప్పదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని. మళ్ళీ వినోద్, బాలాజీ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే నువ్వు ఒక 10 లక్షలు సర్దాలి. ఎప్పుడో కాదు, ఇప్పుడే అర్జెంటుగా సర్దాలి. బుద్ధవతారంలా అలా నా మొహం చూస్తారేమిటండి? అంటే మీరు నా చెప్పు చేతుల్లో ఉన్నట్టు మీ అమ్మగారు అమ్మమ్మగారు అనుకోవాలనా? నేను చెప్పినట్టు వినుంటే మీరెప్పుడో బాగుపడుండేవారు. పాపం మీ ముద్దల తమ్ములం గారు ఆర్థిక కేసులో ఇరుక్కున్నారంట. అందరికీ పరుపుల అంటగట్టి ఇప్పుడు తనే పరుపెక్కే స్టేజ్కు వచ్చాట. తన చిన్న కొడుకుని కాపాడుకోవడానికి 10 లక్షలు సర్దమని మీ అమ్మగారు అడుగుతున్నారు. ఇవ్వండి. మీకు అప్పచెప్పిన ఫైనాన్స్ బిజినెస్ తో పాటు 2 కోట్లు ఇచ్చినట్టున్నారుగా. ఆ 2 కోట్లు మన దగ్గర మూలుగుతున్నాయిగా. వాటిల్లో ఓ 10 లక్షలు తీసి మీ అమ్మగారికి ఇవ్వండి. మళ్ళీ మేమొచ్చింది నీకోసం కాదు, అడిగింది నిన్ను కాదు, నా కొడుకుని అడుగుతున్నాను. అడగండి. నేనేం కాదన్నానా, ఇవ్వద్దన్నానా? బిజినెస్ తో పాటు మీరిచ్చిన 2 కోట్లలో 10 లక్షలు పడేయమన్నాను. అది కూడా తప్పేనా అత్తయ్య గారు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏమిటే నీ వరుస? అనవసరంగా తైతక్కలు ఆడతావేమిటే? నువ్వేదో గోల్డ్ స్పూన్ తో పుట్టినట్టు మాట్లాడతావేమిటే? అసలు నువ్వెవరు? నువ్వేమిటి? నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి? నీ పుట్టు పూర్వోత్తరాలు, నీ కులగోత్రాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? నెత్తి మీద రూపాయి పెట్టి 10 రూపాయికి అమ్ముతానన్నా సరే, ఎవ్వరు మిమ్మల్ని కొన్ని కుటుంబం నుంచి వచ్చిన దానివే నువ్వు. నా మనవుడు అమాయకత్వం వల్ల నువ్వు మా ఇంటి కోడలు అయ్యావు. అసలు నువ్వు కట్టే చీర ఎక్కడిదో తెలుసా? మా అల్లుడు సంపాదిస్తే వచ్చిందే నీకు. నువ్వు పెట్టుకున్న నగలు మా అల్లుడు సంపాదనే. నీది గిల్టు నగలు బతికే. అనుకోని కష్టం వచ్చింది, సహాయం కోసం వచ్చాం. అయినా వాడేమన్నా పరాయివాడా? దానికి నువ్వు ఊపుకుంటూ తిప్పుకుంటూ నిష్ఠూరంగా ఎత్తి పొడుపుగా మాట్లాడాలా? ఇదిగో, వాపు బల్పు కాదు, ఆస్తి శాశ్వతం కాదు. ఏం చూసుకునే నీకు ఈ మిడిచిపాటు? బాగా మెక్కి కొవ్వు పట్టి ఏడుస్తున్నావు. అమ్మా, నువ్వు ఊరుకో. ఏమిటే ఊరుకునేది? ఎందుకు ఊరుకోవాలి? దాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే పడాలా? హలో, ఇక ఆపుతారా? నన్ను అనడం కాదు గాని తవరేమైనా గోల్డ్ స్పూన్ తో పుట్టారా? కనీసం సిల్వర్ స్పూన్ తోనైనా పుట్టారా అని. మీ పుట్టు పూర్వోత్తరాలు మాకు తెలియదు అనుకుంటున్నారా? మట్టి పిసుక్కునే స్థాయి మీది. మాకన్నా హీనమైన స్థాయి నుంచి వచ్చిన మీరు నా పుట్టుక గురించి మా కుటుంబం గురించి మాట్లాడతారా? మాలిని, ఏంటి మాలిని? చాలా ఇంకా చెప్పాలా? మళ్ళీ ఈ కాపుతావా లేదా? ఆపను. వచ్చిన దగ్గర నుంచి పూనకం వచ్చినట్టు మీ అమ్మమ్మ గారు విరుచుకు పడుతుంటే మీరేమైనా అడ్డుపడ్డారా? మీ పెళ్ళాన్ని తిడుతుంటే బొమ్మలా చూస్తూ ఊరుకుంటారా? చూడండి, మీ అమ్మగారికి 10 లక్షలు కాదు కదా, 10 పైసలు ఇచ్చినా సరే నేను పెట్రోల్ పోసుకుని అంటించుకొని చస్తాను. నన్ను ఎంత సాధించారని, ఎంతలా కాల్చుకు తిన్నారని, నాకు సపోర్ట్ లేదని రాచి రంపన పెడతారా? ఎవరో దిక్కుమాలోళ్ళు అనిత కొడుకుని డాబా మీద ఎండలో పడుకోబెట్టినందుకు ఈ ముసలమ్మ నన్ను కొడుతుందా? మీ అమ్మ నన్ను తిడతారా? ఈ తల్లి కూతుళ్ళిద్దరూ చేసిన పరాభవం నేను బతికుండగా మర్చిపోను. మీ పెళ్ళాన్ని గౌరవించిన వాళ్ళొచ్చి డబ్బు అడుగుతుంటే మీరిస్తారా? ఇచ్చారో నేను చావడం కాదు, మిమ్మల్ని చంపి నేను చస్తాను.
దట్ ఈస్ మాలిని. ఇది నా ఇల్లు, వినోద్ నా మొగుడు. నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను. ఇంకెప్పుడు మీరిలా వచ్చి నా చేత చీవాట్లు తినొద్దు, చీ అనిపించుకోవద్దు. శాంతి, ఇప్పుడేం చేయడం? ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చుంటే లాభం లేదమ్మా. మనం ఇప్పుడు లాయర్ గారి దగ్గరకు వెళ్ళి బాలాజీకి ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాలు చేద్దాం. రా. మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ అబ్బాయికి ముందస్తు బెయిల్ మంజూరు కావడం చాలా కష్టం. ఇదేం సాదాసీదా సివిల్ కేసు కాదు, ఆర్థిక నేరాల కేసు. కేసు తీవ్రతను బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు బెయిల్ లభించదు. ఏదో కింద మీద పడి ఏవో మతలబులు చెప్పి ముందస్తు బెయిల్ కోరినా మంజూరు చేయడానికి జడ్జి గారు 1,00,000 షరతులు పెడతారు. ఎవరో ఒక పెద్ద తలకాయ షూరిటీ ఇవ్వాలంటారు. కనీసం 15 లక్షలైనా ధరావతు చెల్లించాలంటారు. షూరిటీ సంగతి నేను చూసుకుంటాను. అంత డబ్బు డిపాజిట్ చేయడానికి మీకు వీలవుతుందా? ఇప్పటికిప్పుడంటే చాలా కష్టం లాయర్ గారు. ప్రస్తుతం ఇల్లు కూడా తనఖాలో ఉంది. ఇంటి పత్రాలు సేటు దగ్గరున్నాయి. మేడం, మీరు 15 లక్షలు కట్టి ముందస్తు బెయిల్ తీసుకోవడం కన్నా కేసు పెట్టిన కస్టమర్స్కి డబ్బు చెల్లించి కేసు లేకుండా చేసుకోవడం చాలా మంచిది. బెయిల్ వేస్ట్ మేడం, కేసు లేకుండా చేసుకోవడమే మంచిది. శాంతి, ఇప్పుడేం చేద్దాం? డబ్బు కోసం ప్రయత్నిద్దాం. ఎవరిని అడుగుదాం? సీతను అడుగుదాం. ఇంకెవరు లేనట్టు సీతను అడుగుతావా? సీత ఇస్తుందంటావా? ఒకవేళ సీత ఇష్టపడ్డా లక్ష్మి ఇవ్వనిస్తుందా? అమ్మా, లక్ష్మోదన సంగతి నాకు బాగా తెలుసు. మనం నోరు విడిచి అడగాలే కానీ తను కాదనదు. రా చెప్తారు. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ రాంబాబు, నేను చెప్పిన పని ఏం చేశావు? ఆ బాలాజీ మీద ఏం యాక్షన్ తీసుకున్నావు? చేయవలసిన ఎంక్వైరీలన్నీ చేశాం సార్. ముంబై ఆఫీసు మూతపడింది, స్టాఫ్ అంతా ఎస్కేప్ అయ్యారు. ముంబై పోలీసులు ఆఫీస్ సీల్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టారు సార్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా కొరియా కాంటాక్ట్ చేస్తే అసలు అక్కడ ఈ కంపెనీయే లేదని తెలిసింది సార్. ఇది పెద్ద బోగస్ కంపెనీ సార్. బోగస్ కంపెనీ అన్న సంగతి నాకు ఎప్పుడో తెలుసయ్యా. అయస్కాంత పరుపులు, అయస్కాంత దుప్పట్లు అమ్మేవాడికి లేకపోతే పోయింది, కొనేవాడికన్నా బుద్ధి ఉండక్కర్లేదు. చూడు, బాలాజీకి 24 గంటల గడువు ఇచ్చాను. ఆలోగా అతని నుంచి సరైన సమాధానం రాకపోతే అరెస్ట్ చేయండి. ఎవడు ఏమిటి అని చూడకుండా లాక్కొచ్చి సెల్లో తోయండి. ఎస్ సార్. సీత, సీత, అమ్మా సీత, జయకృష్ణ, సీత ఉందా? ఒరేయ్, సీత ఉందా అని అడుగుతుంటే మాట్లాడవే. సీత ఉందా? ఉంది. ఒకసారి పిలు. మావయ్య, సీతను చూడటానికి వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చారు, రమ్మని చెప్పు. నేను వైన్ షాప్కి వెళ్ళొస్తా. ఒరే ఆగరా, కన్నతల్లి వచ్చి గుమ్మంలో నిలబడితే పట్టించుకోకుండా వైన్ షాప్కి వెళ్తావా? ఏం మనిషివిరా నువ్వు? కన్న కొడుకుని చూడడానికి వచ్చుంటే పరామర్శించేవాడిని, కానీ వచ్చింది కోడల కోసం కదా. రేయ్, ఏంటరే, రావటంతోనే సీత సీత అని పిలిచారు కానీ జయకృష్ణ అని పిలిచారా? వచ్చిన పని చూసుకు వెళ్ళండి.
రే పిన్ని మీరా రండి 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 ఎంత కాలమైంది పిన్ని నిన్ను చూసి. ఆ రోజు రాత్రి ఫోన్ చేసి బాలాజీ కొత్త వ్యాపారం పెట్టబోతున్నాడు, మీకన్నా చాలా గొప్పవాడవబోతున్నాడు అని చెప్పి మంగమ్మ శపథం చేశావే. ఆ రోజు రాత్రి విన్నా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఏంటి పిన్ని బాగున్నావా? మనిషిని చూస్తే తెలుస్తుందిలే, బాగానే ఉన్నావు. అవును, ఎట్ట వచ్చారు? ఏంటి అడ్డొక్కారులో వచ్చారా? అదేంటి పిన్ని, కాకితో కబురు చేస్తే కొత్త కారు పంపించేవాడు కదా. అవును పిన్ని, జయకృష్ణ బ్రాందీ వ్యాపారం పెట్టి బాగా సంపాదించాడు, కార్లు కొత్త వ్యాన్లు కొన్నాడు. అసలు ఓపెనింగ్ మిమ్మల్ని అందరూ పిలుద్దాం అనుకున్నాం, లేడీస్ ని పిలిస్తే ఏం బాగుంటుంది అని పిలవలేదు. ఏంటి నాతో పనులు వచ్చారా? మీరు తొందరగా చెప్పాలి, నేను మళ్ళీ బ్రాందీ షాప్కి వెళ్ళాలి. ఎందుకంటే నేను అక్కడ ఒక 10 minutes లేకపోతే 10,000 లాస్ వస్తుంది. అవును, నోరు ముయ్యరా, ముందు సీతను పిలు. ఓహో, సీత కోసం వచ్చారా? అమ్మడో సీత, నీ కోసం అన్నపూర్ణమ్మ పిన్ని మీ అత్తగారు వచ్చారు. రా 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 రా. అత్తయ్య, బామ్మ, రండి రండి, కూర్చోండి అత్తయ్య, కూర్చో బామ్మ. ఏం తీసుకుంటారు? ఏం వద్దమ్మా. అమ్మా సీత, బాలాజీ కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ కుంభకోణంలో ఇరుక్కున్నాడు. తెలిసింది చెల్లెమ్మ, పేపర్లో వేశారుగా, చదివి చాలా బాధపడ్డా. అది కాదు పిన్ని, డబ్బులు సంపాదించొచ్చు, దానికోసం అడ్డదారులు దొక్కుతారా? అయినా శాంతి చెల్లెమ్మ పక్క నుండి కూడా ఎలా చూస్తూ ఊరుకుందో నాకు అర్థం కావటం లేదు. నాన్న, అది కాదమ్మా, డబ్బు కోసం బాలాజీని వ్యాపారం చేయమని శాంతి చెల్లెమ్మే ప్రోత్సహించిందని మెమ్మ చెప్పలేదుటే. నాన్న, అమ్మ చెప్పింది అత్తయ్య గారికి చెబితే ఆవిడ బాధపడరు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా? అత్తయ్య గారు, మీరు చెప్పండి. బాలాజీ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే బెడ్స్ తీసుకున్న వాళ్ళందరికీ డబ్బు తిరిగి ఇవ్వాలి. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. ఒక 10 లక్షలుంటే సర్దు సీత. పెద్ద కోడలుగా ఏదో విధంగా సర్దుబాటు చేసి నువ్వే ఆదుకోవాలమ్మా. ఏమిటి సీత ఆలోచిస్తున్నావు? బాలాజీ ఎవరో కాదు, నీ మేనమావ కొడుకు, నీ మరిది. బామ్మా, మీరింతగా చెప్పాలా? మరిది కొడుకు లాంటివాడు, అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఒక్క నిమిషం ఉండండి. అమ్మా, అమ్మా.